మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి గురించి తెలుసుకుందాం. జాతీయ ఉద్యమంలో మహిళలకు నాయకత్వం వహించిన గొప్ప సంఘ సేవకురాలు శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ. ప్రముఖ ప్రజాసేవకుడు, రచయిత, జాతీయ ఉద్యమంలో అగ్రశ్రేణి ఆంధ్ర నాయకులలో ప్రముఖులైన శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి సహధర్మచారిణియే శ్రీమతి లక్ష్మీబాయమ్మ. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి సమీపంలోని అమీనాబాదులో 1880లో ఈమె జన్మించారు. 10 ఏళ్ల వయసులో ఉన్నవ వారితో వివాహమైనది. ఆమె చిన్నతనంలో పెద్దగా చదువుకోలేదు. కానీ శ్రీ ఉన్నవ లక్ష్మీబాయమ్మ శ్రీ విద్యాభిమానిగా స్వయంగా తన భార్యకు భారత భాగవతాలు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఉన్నవ లక్ష్మీబాయమ్మ చిన్నతనంలో పెద్దగా చదువుకోలేదు. కానీ శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు శ్రీ విద్యాభిమానిగా స్వయంగా తన భార్యకు భారత భాగవతాలు చదవగలిగేలా విద్యావంతురాలను చేశారు. శ్రీమతి లక్ష్మీబాయమ్మ తన భర్తకు చేదోడు బాదోడుగా ఉంటూ జాతీయ ఉద్యమంలో ఆయన ఏ ఉద్యమాల్లో పాల్గొంటున్నా సహకరిస్తూ తను కూడా పాల్గొంటూ ఉండేవారు. సంఘ సేవా కార్యక్రమాలలో భాగంగా బాల వితంతువులకు పునర్వివాహాలు ఎన్నో నిర్వహించారు. ఇందుకోసం 1907లో వితంతు శరణాలయం గుంటూరులో నెలకొల్పారు. కొంతకాలం కందుకూరి వీరేశలింగం పంతులు గారి కోరిక మేరకు రాజమండ్రిలో అక్కడి అనాథ వితంతు శరణాలయాలలో పనిచేశారు. అయితే ఆ తర్వాత 1908లో గుంటూరు తిరిగి వచ్చి తాము స్థాపించిన వితంతు శరణాలయంలో తమ సేవను కొనసాగించారు. గాంధీజీ పిలుపు మేరకు జాతీయ ఉద్యమంలో భాగంగా తన భర్త శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ ఉద్యమాల్లో పాల్గొంటూ జైలు శిక్ష అనుభవించేటప్పుడు శ్రీమతి లక్ష్మీబాయమ్మ ఆంధ్రదేశంలో పర్యటిస్తూ సత్యాగ్రహ ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. శ్రీమతి లక్ష్మీబాయమ్మ గొప్ప వక్త. ఆమె ఉపన్యాసాలు విని ఎందరో విద్యార్థులు, స్త్రీలు ఆకర్షితులై స్వాతంత్ర ఉద్యమాల్లో విశేషంగా పాల్గొన్నారు. జాతీయ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ఖద్దరు ప్రచారము, అస్పృశ్యత నిర్మూలన, మహిళా జనోద్ధరణకు ఆమె చేసిన కృషి శ్లాఘనీయం. జాతీయ ఉద్యమంలో భాగంగా 3 సార్లకు పైగా కఠిన జైలు శిక్ష అనుభవించారు ఆమె. స్త్రీలకు, బాలికలకు ప్రత్యేకంగా విద్య అవసరము, ప్రాముఖ్యత గురించి వివరిస్తూ మహిళా విద్య ఆవశ్యకతపై ఉన్నవ దంపతులు విశేష ప్రచారం కృషి చేపట్టారు. ఇందుకోసం వీరు 1922లో గుంటూరు బ్రాడీపేటలో శారదానికేతనం స్థాపించారు. సంస్కృతము, ఆంధ్ర భాషలలో విద్య నేర్పుతూ సంగీతము, చిత్రలేఖనం వంటి లలిత కళలలో కూడా స్త్రీలకు శిక్షణ ఇప్పించారు. మిషన్ను, కుట్టుపని, అల్లికలు, చేనేత వంటి వృత్తి శిక్షణ తరగతులు కూడా నిర్వహించి మహిళలను స్వయం పోషకులను చేయడానికి వీరు ఎంతో కృషి చేశారు. శారదానికేతన్ స్థాపించిన సమయంలో ఉన్నవ దంపతులు ప్రభుత్వ సహాయ సహకారాలు ఏమీ ఆశింపక స్వయముగా సేవా దృష్టితో పలు కార్యక్రమాలు చేపట్టారు. శారదానికేతనంలో చదువుకున్న వారు ఎందరో పలు రంగాల్లో ఉన్నత పదవులు నిర్వహించారు. మరి ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని గొప్ప కీర్తి గడించారు. శారదానికేతన్ అభివృద్ధికి, మహిళా విద్యాభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన ధన్యురాలు శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ. సంఘ సేవలో ఆవిరళ కృషి చేస్తూ 1956లో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. సుమారు 7 దశాబ్దాల క్రితం స్థాపించిన శారదానికేతన్ నేడు ఆర్థిక వనరులు కరువై విద్యాలయ నిర్వహణ భారంగా తయారైంది. పాఠశాల భవనాలు కూలిపోవడం సిద్ధంగా ఉన్నాయి. అయితే శారదానికేతన్ పూర్వ విద్యార్థులు, స్థానికులు కొందరు శారదానికేతన్ పూర్వ వైభవం తీసుకురావడానికి సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జన్మభూమి పథకంలో భాగంగా స్థానిక దాతలు ప్రభుత్వ వాటాలతో నూతన భవనాల నిర్మాణము చేపట్టారు. శారదానికేతన్ గత వైభవం తీసుకురావడం కోసం చేపట్టే ప్రతి పని ఆ సంస్థ వ్యవస్థాపకులైన ఉన్నవ దంపతులకు నేటి తరం అందజేసే నిజమైన ఘనమైన నివాళి అంటే సత్యదూరము కాదు. హరి ఓం తత్సత్.